హలో మామ, నమస్తే మామ. మనమైతే కుర్రమీనలు పట్టడానికి పోయినాం. పట్టినాక తీసుకొచ్చి ఇంటికి క్లీన్ చేసుకున్నాం. కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఒక 4-5 ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి మామ. తర్వాత ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ పట్టేసుకోవాలి మామ. పేస్ట్ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసి మంచిగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మామ. ఇట్లా మంచిగా కలుపుకోవాలి మామ. అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మామ. తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేడైనాక మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోవాలి మామ. వేసుకున్న తర్వాత అట్లనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మామ. వేసుకున్న తర్వాత మంచిగా మగ్గించుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టింది మనం వేసేసుకోవాలి మామ. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా మగ్గినాక నూనె తేలినాక ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, అన్నీ వేసేసుకొని అవి కూడా మంచిగా మగ్గినాక మనం ఇక పులుసు మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే చింతపండు పులుసు పోసుకొని నీళ్ళు పోసుకొని పులుసు మరుగుతున్నప్పుడు మనం జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్ చేసుకొని ఉంటుంది మామ. అది వేసేసుకొని మరుగుతున్నప్పుడు మంచిగా కలుపుకోవాలి మామ. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేసి మంచిగా పులుసు మగ్గనియాలి మామ. మంచిగా మధ్యలో చేయితో తిప్పకుండా కడాయి పట్టుకొని తిప్పుకోవాలి మామ. తిప్పుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే మన చేపల కూర రెడీ అయిపోతుంది మామ. అందరూ కూడా నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం మామ. ఉంటాం మామ. బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి మామ.